ఈ ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు ఒక వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయిన ఇదిగో ఈ లుచ్చాగాడు ఆసిఫ్ మునీర్. నేను వీడిని లుచ్చాగాడు అని ఎందుకు అంటున్నాను అంటే వీడు చేసే పనులు అలాగే ఉంటాయి. వీళ్ళు ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అయినా కూడా వీడికి బుద్ధి రాలేదు. ఓడిపోయి కూడా మేమే గెలిచాము అని అక్కడి ప్రజల్ని నమ్మించి వీడు ఆర్మీ చీఫ్ నుంచి ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. వీడి గురించి మనం ముందు మాట్లాడదాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మీ అందరికీ తెలుసు. మనం గత కొన్ని రోజుల నుంచి ఈ టాపిక్ పైన డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఈ చిల్లర పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేస్తున్న తాలిబన్లతో సీజ్ ఫైర్కి అగ్రి చేసి ఆ సీజ్ ఫైర్ టైం అవ్వకముందే ఆఫ్ఘనిస్తాన్ని నమ్మించి దొంగ దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్లోని సాధారణ ప్రజలపైన దాడి చేసింది. అది కూడా ఒక గ్రామంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ పైన. దాంతో దాదాపు 16 మంది మరణించారు. దాదాపు 20 మంది సివియర్గా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తరపున ఆడే యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. దీని గురించి మనం డీటెయిల్గా నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాము. అయితే ఇలాంటి చిల్లర పని చేసిన తర్వాత కూడా, అంటే సీజ్ ఫైర్ని ఉల్లంఘించి ఆఫ్ఘనిస్తాన్ దేశం పైన నమ్మించి అటాక్ చేసిన తర్వాత ఈ లుచ్చాగాడు మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అది కూడా మామూలు వార్నింగ్ కాదు, న్యూక్లియర్ వార్నింగ్. ఇలాంటి చిల్లర కంట్రీ మనకు వార్నింగ్ ఇస్తే మన ఇండియా ఊరుకుంటుందా? మన ఇండియా నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది. అదేంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని మీరంతా జాగ్రత్తగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ పండగకు కావాల్సిన వస్తువులు కొనేటప్పుడు ఖచ్చితంగా మేడ్ ఇన్ ఇండియా వస్తువులు మాత్రమే కొనండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్లో ఎటువంటి అడ్వాన్స్ వెపన్స్ లేకపోయినప్పటికీ తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ పాకిస్తాన్ మిలిటరీ తమ ఫైటర్ జెట్స్ని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి బాంబింగ్ చేస్తుంది. కానీ బార్డర్ ఏరియాలో తాలిబన్లు పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి చంపుతున్నారు. చాలా వరకు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళ మిలిటరీ పోస్టులను తాలిబన్లు ఆక్యుపై చేసుకున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ తాలిబన్లు కూడా మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు కరుడుగట్టిన ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. మనుషుల్ని హింసించడం, వాళ్ళను ముక్కలుగా నరకడం అంటే వీళ్ళకు ఎంతో సరదా. అయితే ఆ సరదాని ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన తీర్చుకుంటున్నారు. వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీని చంపడం మాత్రమే కాదు, వాళ్ళ బట్టలు విప్పి నగ్న శరీరాల్ని రోడ్డు పైన లాక్కెళ్తున్నారు. అండ్ వాళ్ళ యూనిఫామ్స్ని ఇదిగో ఈ విధంగా వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఇది చూసి పాకిస్తాన్ ప్రజలు తమ ఆర్మీని బ్రూటల్గా ట్రోల్ చేస్తున్నారు. సొంత సైనికుల్ని కాపాడలేకపోతున్నాడు అని ఆసిఫ్ మునీర్ని పచ్చి బూతులు తిడుతున్నారు. అయినా కూడా వీడు సిగ్గు లేకుండా వాళ్ళ సైనికుల్ని కాపాడే బదులు మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఈ ఖ్వాజా ఆసిఫ్ గాడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఇండియా చెబితేనే వీళ్ళు మా పైన దాడులు చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ చిల్లరగాడు మర్చిపోయాడో ఏంటో కానీ ఇండియాతో యుద్ధాన్ని స్టార్ట్ చేసింది వీళ్ళే. అండ్ ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధాన్ని స్టార్ట్ చేసింది వీళ్ళే. వీళ్ళు మొదట ఎటువంటి కారణం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పైన ఎయిర్ స్ట్రైక్ చేసి ఉండకపోతే ఇప్పుడు తాలిబాన్లు వీళ్ళ సైనికుల్ని వేటాడి చంపేవాళ్ళు కాదు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, తాలిబాన్ బీయింగ్ స్పాన్సర్డ్ బై ఢిల్లీ. అంటే మన సపోర్ట్తోనే తాలిబాన్లు పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నారు అంటున్నాడు. ఇది నిజం కాదు. ఒకవేళ నిజమైతే తాలిబాన్లు కేవలం దాడి చేయడం మాత్రమే కాదు, ఈ పాటికి ఆ దేశాన్ని సగం వరకు ఆక్యుపై చేసేవారు. ఒకవేళ మన ఇండియా ఇలాంటి పనులు చేస్తే చిల్లర అటాక్స్ కాదు, డైరెక్ట్గా కుంభస్థలం బద్దలగొట్టే పనులే చేస్తుంది. అయినా మనం తాలిబాన్లకు సపోర్ట్ చేయాలి అంటే ఈ లుచ్చాగాలకు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎస్ మేము సపోర్ట్ చేస్తున్నాము అని ప్రకటించే వాళ్ళము. మన గవర్నమెంట్ అలా చెప్పలేదు అంటే మనం ఇప్పటి వరకైతే తాలిబాన్స్కి సపోర్ట్ అందించలేదు. అలాగే ఈ తిండికి దిక్కులేని ఈ లుచ్చాగాడు చెప్తాడు రాబోయే రోజుల్లో 2 ఫ్రంట్ వార్ రాబోతుంది, దానికి ఇండియా కూడా సిద్ధంగా ఉండాలి అని మనల్ని బెదిరిస్తున్నాడు. ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ దగ్గర ఈ తాలిబాన్స్ని తట్టుకునేంత పవర్ కూడా లేదు. అలాంటిది మన ఇండియా కూడా ఈ వార్లో ఇన్వాల్వ్ అయితే వీళ్ళ ప్యాంట్లు తడిసిపోతాయి,
మన ఇండియా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది అని తెలిసిన గంటల్లోనే వీళ్ళ ఆర్మీ మొత్తం లొంగిపోతుంది. ఎందుకంటే చావడం కంటే లొంగిపోవడం మేలు అని వీళ్ళకు బాగా తెలుసు. అండ్ లొంగిపోవడం వీళ్ళకు ముందు నుంచే అలవాటు. మరి అలాంటిది వీళ్ళు ఇంత డేర్గా ఇలా స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు బ్రదర్ అంటే, ఈ షహబాజ్ షరీఫ్, ఖ్వాజా ఆసిఫ్ అండ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళు ప్రజెంట్ పాకిస్తాన్ని దోచుకుంటున్న మేజర్ చీడపురుగులు. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేశ ప్రజలకు రియాలిటీని తెలియనివ్వరు. ఆపరేషన్ సింధూర్లో మన ఇండియా 100% యాక్యురసీతో గెలిచింది. మనం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ డిస్ట్రాయ్ చేశాము. వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. మనం పాకిస్తాన్ ఉగ్రవాదులపైన దాడి చేస్తున్నప్పుడు మధ్యలో ఈ పాకిస్తాన్ ఆర్మీ కాస్త ఎక్స్ట్రాలు చేసింది. దాంతో వెంటనే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని ఫోకస్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్లను దాదాపు 9 ఎయిర్ బేస్ల పైన బ్రహ్మోస్ మిసైల్స్ని వేసి డిస్ట్రాయ్ చేశాము. వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫొటోస్, వీడియోస్ని ఫేక్ అనుకుంటే వీళ్ళు అఫీషియల్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వాళ్ళ డిస్ట్రాయ్ అయిన ఎయిర్ బేస్లను చూడొచ్చు, వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ప్రూఫ్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలామంది పాకిస్తానీ ప్రజలు మేమే ఇండియాపై గెలిచాము అనుకుంటున్నారు. అలా ఎందుకు అంటే ఈ ముగ్గురు చిల్లరగాళ్ళు వాళ్ళ ప్రజల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు తమ ఫోటోలు ఉన్న పెద్ద పెద్ద ఫ్లెక్సీలను పాకిస్తాన్లోని డిఫరెంట్ ప్లేసెస్లో, సిటీస్లో పెట్టి మనమే గెలిచాము అని అక్కడి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేశారు. పాకిస్తాన్ ప్రజలు కూడా అంత తెలివైన వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు నమ్మరు, ప్రజెంట్ పాకిస్తాన్ లిటరసీ రేట్ కేవలం 60% మాత్రమే. అంటే 100 మందిలో 40 మందికి చదువు రాదు. చదువు వచ్చినా వాళ్ళకు ఉర్దూ మాత్రమే వచ్చు. ఇంగ్లీష్ ఆ దేశంలో 20% ప్రజలకు కూడా రాదు. బయట ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటుంది. వీళ్ళకేమో ఫస్ట్ చదవడమే రాదు, వచ్చిన ఉర్దూ తప్ప ఏది రాదు. కాబట్టి వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఎర్రిపప్పల్ని చేయడం చాలా ఈజీ. అందుకే మీరు పాకిస్తాన్ ప్రజల్ని చూడండి, వాళ్ళు ఇప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా ఇప్పటి వరకు ఇండియాతో జరిగిన అన్ని యుద్ధాల్లో మేమే గెలిచాము అని చెప్తారు. అది వాళ్ళ తప్పు కాదు. ఇదిగో ఈ లుచ్చగాళ్ళు అక్కడి ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి ఎర్రిపప్పల్ని చేశారు. అలా ఎందుకు అంటే అక్కడి ప్రజలు ఎడ్డి గొర్రెలుగా ఉంటేనే వీళ్ళ పనులు నడుస్తాయి. అందుకే వీళ్ళు తమ దగ్గర ఇండియాని ఓడించే అంత సీన్ లేనప్పటికీ వాళ్ళ ప్రజల ముందు కావాలని ఇలాంటి ప్రొవోకేటివ్, ఇండియాను రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తారు. లేకుంటే ఒకసారి మీరే ఆలోచించండి, ఎటువంటి అడ్వాన్స్ వెపన్స్ లేని తాలిబాన్సే పాకిస్తాన్ ఆర్మీని వేటాడి చంపుతున్నారు. మన ఇండియా ఎంటర్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయం ఈ ముసలి లుచ్చాగాడికి తెలియదా అంటే తెలుసు. తెలిసే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళ దేశంలో మేము హీరోలం, ఇండియాకు భయపడము అని లెవెల్ చూపిస్తారు. కానీ డీప్ డౌన్ ఇండియా ఎంటర్ అయితే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో వీళ్ళకు బాగా తెలుసు. ఇక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ తర్వాత ఇంకో జోకర్ గాడు ఈ ఆసిఫ్ మునీర్ గాడు. వీడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఇండియా విని లేపేస్తుందో అని ఒక బంకర్లో దాక్కున్నాడు. డే మొత్తం బంకర్లో దాక్కున్నాడు. అలాంటి వాడు ఇప్పుడు మన ఇండియాకి న్యూక్లియర్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వార్న్స్ ఇండియా ఆఫ్ ఏ డెసిసివ్ రెస్పాన్స్ టు ఎనీ ప్రొవొకేషన్. అంటే వీడు చెప్తున్నాడు, ఇండియా మమ్మల్ని రెచ్చగొడితే మేము చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ని ఇస్తాము, ఇండియా తట్టుకోలేని రెస్పాన్స్ని ఇస్తాము అని చెప్తున్నాడు. అబేవో లుచ్చి, మీ దేశ ప్రజలకు 3 పూట్ల తినడానికి తిండి దొరకట్లేదు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిసైల్స్ ఎక్కడ వచ్చి నిన్ను లేపిస్తాయని భయంతో ఒక రోజు మొత్తం బంకర్లో దాక్కున్నావు. ఇండియా చాలా ఈజీగా మీ 9 ఎయిర్ బేస్లను మీ దేశంలోకి ఎంటర్ కాకుండా ఇండియా నుంచి మిసైల్స్ వేసి డిస్ట్రాయ్ చేసింది. మిమ్మల్ని మేము చిత్తు చేసినప్పటికీ మీ సైడ్ నుంచి ఒక్క మిసైల్ కూడా మా ఇండియా పైన పడలేదు. వీళ్ళు వేసిన ప్రతి మిసైల్ని, ప్రతి డ్రోన్ని మనం ఆకాశంలోనే డిస్ట్రాయ్ చేశాము. దానికి మనం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని వాడాము. అలాగే మన ఇండియన్ మేడ్ DRDO తయారు చేసిన ఆకాష్ మిసైల్స్ని వాడాము. వీళ్ళు మన ఇండియాలో ఉన్న గడ్డి పోచను కూడా పీకలేకపోయారు. అలాంటిది వీడు మన ఇండియాకు గట్టి రియాక్షన్ ఇస్తాను అని బెదిరిస్తున్నాడు. నిజం చెప్తున్నాను, ఇఫ్ మన ఇండియా పాకిస్తాన్ని ఫోకస్ చేసి తాలిబాన్కి సపోర్ట్ చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ కేవలం ఒక్క రోజులోనే పూర్తిగా నాశనం అవుతుంది. అది వీడికి కూడా తెలుసు. తెలిసి కూడా వీడు ఏ విధంగా ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నాడో చూసారా? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ లుచ్చాగాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేది కేవలం వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల్ని సంతోషపరచడానికి.
మేము స్ట్రాంగ్గా ఉన్నాము అని వాళ్ళ ప్రజలకు చూపించడానికి మాత్రమే. ఒకవేళ వీళ్ళ ప్రజలకి వీళ్ళ చిల్లర ఆర్మీ వీక్గా ఉంది అని తెలిస్తే, నిజానికి ప్రజెంట్ వీకే ఉంది, కానీ ఆ విషయం ప్రజలకు తెలిస్తే ఒక్కసారిగా ప్రజలు వీళ్ళపైన తిరగబడతారు. ఆల్రెడీ ఈ ఆసిఫ్ మునీర్ గాడు పాకిస్తాన్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ని ఇల్లీగల్గా జైల్లో పెట్టి ఉంచాడు. ఆ విషయంలోనే అక్కడ అనేక ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు దేశాన్ని కూడా వీక్ చేశారు అని తెలిస్తే ప్రజలంతా తిరగబడతారు. అందుకే వీడు ఇలాంటి ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా వీడు చెప్తున్నాడు, ఇండియా మీ దేశం చాలా పెద్దది అని విర్రవిగకండి. మీ పెద్ద దేశాన్ని మేము చాలా ఈజీగా ఫాస్ట్గా డిస్ట్రాయ్ చేస్తాము. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మర్చిపోవద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. అబేవో లుచ్చే, వీళ్ళను కుక్కలు పందులతో కూడా పోల్చలేము. ఎందుకంటే అలా పోలిస్తే ఆ జంతువులకి అవమానం. పాకిస్తాన్ ప్రతిసారి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అంటూ బెదిరిస్తుంది. కానీ రియాలిటీ ఏమిటంటే వీళ్ళకంటే ఎంతో పవర్ఫుల్, కేపబుల్ న్యూక్లియర్ వెపన్స్ మన ఇండియా దగ్గర ఉన్నాయి. అండ్ మనం వీళ్ళపైన న్యూక్లియర్ వెపన్స్ని కూడా వేయాల్సిన అవసరం లేదు. మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్లోని ప్రతి పాయింట్ని రీచ్ కాగల రేంజ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఒకసారి మిస్టేక్లో మనం బ్రహ్మోస్ని పాకిస్తాన్ పైన ఫైర్ చేస్తేనే ఆ దేశం మొత్తం వణికిపోయింది. అండ్ ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు మన మిసైల్స్ యొక్క పవర్ని చూశారు. అయినా కూడా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర వార్నింగ్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ మన ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, లాస్ట్ టైం కూడా ఈ చిల్లరగాడు పాకిస్తాన్లో మేము హిందువులు లాంటి వాళ్ళం కాదు, హిందువులు వేరు మేము వేరు అంటూ ఒక కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ లుచ్చాగాడు పబ్లిక్ ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో ఇండియాకు అగెన్స్ట్గా ఏదో ఒక యాక్టివిటీని ప్లాన్ చేస్తాడు. అందుకే ఇండియా వీడి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆల్రెడీ పెహల్గాం దాడి చేసినందుకు మనం వీళ్ళపైన ఆపరేషన్ సింధూర్ని చేశాము. ఈసారి వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తే నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ మిగలదు. లాస్ట్ టైం మన నేవీ పాకిస్తాన్ కోస్టల్ ఏరియాలో అటాక్ చేయడానికి రెడీగా ఉంది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంది. సెంటర్ నుంచి ఆర్డర్ వచ్చిన వెంటనే పాకిస్తాన్ని ఇటువైపు నుంచి మన ఫోర్సెస్ డిస్ట్రాయ్ చేసేవి. లాస్ట్ టైం మనం మన ఫుల్ పొటెన్షియల్ని పాకిస్తాన్ పైన యూజ్ చేయలేదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఈ చిల్లరగాడి వార్నింగ్కి మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది, బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కొన్ని నెలల క్రితం స్టార్ట్ చేశారు. అక్కడ మన బ్రహ్మోస్ మిసైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ బ్యాచ్ మిసైల్స్ని బయటకు రిలీజ్ చేసిన సందర్భంగా మన డిఫెన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ వార్నింగ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈయన చెప్పింది ఏమిటంటే, మా బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్లోని ప్రతి ఇంచ్ని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. అంతటి పవర్, కెపాసిటీ, రేంజ్ ఈ మిసైల్స్కి ఉన్నాయి. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా మిగిలి ఉంది. పాకిస్తాన్ అనే దేశాన్ని క్రియేట్ చేసిందే మేము. ఆ దేశాన్ని క్రియేట్ చేసిన మాకు దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం కూడా తెలుసు అన్నట్టుగా ఈయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఫొటోస్లో చూడవచ్చు. ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. అలాగే పక్కనే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఉన్నారు. నాకు యోగి గారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, మోడీ గారినే ఈ పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. ఒకవేళ మన అదృష్టం కొద్దీ పాకిస్తాన్ కర్మకాలి యోగి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారే అనుకోండి, ఈ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ని అమెరికానే కాదు, ఏ దేశం కూడా అప్పుడు కాపాడలేదు. మీ ప్రకారం నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది? యోగి ఆదిత్యనాథ్ గారా, అమిత్ షా గారా, లేదా మీలో ఎవరైనా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ ముగ్గురిలో ఎవరు ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఓవరాల్గా ఈ చిల్లర ఆసిఫ్ మునీర్ గాడి వార్నింగ్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీడు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక డర్టీ ప్లాన్ చేస్తాడు. లాస్ట్ టైం ఇలాగే పహల్గామ్లో దాడి చేయించాడు. ఈసారి వీడు ఇలాంటి ప్లాన్ చేస్తే బ్రహ్మోస్ డైరెక్ట్గా వీడి నెత్తి మీద పడాలి. మొత్తంగా ఇవి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వారి గురించి ఆసిఫ్ మునీర్ గాడు ఇండియాకు ఇచ్చిన వార్నింగ్కి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఈ టాపిక్ పైన ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే నేను వెంటనే మీకోసం వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.